ఏ రాష్ట్ర అభివృద్ధికైనా పెట్టుబడులు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 2014 తర్వాత ఈ పెట్టుబడుల దిశగా రెండు విభిన్న దృక్పథాలు రాష్ట్రాన్ని నడిపించాయి. ఒకవైపు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ సర్కార్ పెట్టుబడుల పట్ల అత్యంత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులపై వేరే విధంగా స్పందించింది. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఎవరి పాలనలో పెట్టుబడులు నిజంగా వచ్చాయి, ఎవరు రాష్ట్ర అభివృద్ధికి బలమైన దిక్సూచిలాగా నిలిచారు అనేది ప్రశ్న. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఒక నిర్మాణ దశ మొదలైంది. రాజధాని లేదు, రాజధానికి భూములు లేవు. పెట్టుబడిదారులు ముందుకు రావాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి, పారదర్శకత, భద్రత వంటి అంశాలు చాలా కీలకం. ఆ సమయంలో చంద్రబాబు చేసిన మొదటి ప్రయత్నం సింగపూర్, జపాన్, చైనా వంటి దేశాలను పర్యటిస్తూ పెట్టుబడుల ప్రాధాన్యతను చాటి చెప్పడం. అంతర్జాతీయ సమ్మిట్లు, పారిశ్రామిక ప్రదర్శనలు, పెట్టుబడి మేళాలు ఇవన్నీ రాష్ట్రం మొదటిసారిగా విన్నవేమీ కాదు. కానీ ఆ స్థాయిలో, ఆ ఉత్సాహంతో విన్నవి ఖచ్చితంగా ఆ టైంలోనే. అమరావతి సిటీలో భారీగా నిర్మాణ ప్రణాళికలు వెలుగులోకి వచ్చాయి. సింగపూర్తో మౌలిక నిర్మాణ ప్లాన్, మలేషియా మోడల్కి దగ్గరగా ఉండే నగర రూపకల్పన, మెట్రో ప్రాజెక్టులు, గ్రీన్ఫీల్డ్ సిటీ కాన్సెప్ట్లు, ఆల్ ఎయిమ్ టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ అన్నమాట. ఇక అదే సమయంలో కియా మోటార్స్, దక్షిణ కొరియాలో ఉండే అతిపెద్ద కార్ల కంపెనీ. ఈ సంస్థ అనుకుంటే తమిళనాడుకు పోయేది, కానీ ఆ సంస్థను చంద్రబాబు ప్రభుత్వమే అనంతపురం జిల్లాలోకి తీసుకురాగలిగింది. ఒకే ఒక ప్రాజెక్ట్ ద్వారా వేల ఉద్యోగాలు, ఉప ప్రాజెక్టుల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కలిగించారు. ఆ తర్వాత వచ్చిన హీరో మోటోకార్ప్, సెల్కాన్, ఫాక్స్కాన్ వంటి సంస్థల పేర్లను ప్రస్తావించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవన్నీ ఏవో స్టార్టప్లు కాదు, $1 బిలియన్ కంపెనీలు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అనుకూలంగా చూస్తున్న సమయంలో రాష్ట్రానికి బైఫర్కేషన్ కాంపెన్సేషన్ కూడా పూర్తిగా రాని పరిస్థితుల్లోనూ ఈ స్థాయి ప్రణాళికలు జరగడం అప్పుడు ఒక గొప్ప పరిణామం. కానీ 2019 తర్వాత స్థితి మారిపోయింది. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా పెట్టుబడులు రావడం లేదంటూ విపక్షాలు ఆరోపించాయి. నిజంగా పెట్టుబడులు రాలేదా అంటే కొంతమేరకు వచ్చిన పాత పెట్టుబడులు కొన్ని విరమించుకున్నాయి. ఉదాహరణకు లులు గ్రూప్ వెనక్కి వెళ్లింది భూముల వివాదం కారణంగా. జగన్ పాలనలో పెట్టుబడులకు ఆటంకమయ్యే విధంగా కొన్ని జీవోలు వెలువడ్డాయన్న విమర్శలు కూడా వచ్చాయి. వాస్తవంగా చూస్తే జగన్ ప్రభుత్వం ఎక్కువగా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. అమూల్, న్యూస్టెక్స్, జిఎంఆర్ వంటి సంస్థలు వచ్చాయి, కానీ వాటి పరిమితి నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమైంది. వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిన ముఖ్యమైన అంశం నవరత్నాల అమలు, గ్రామ సచివాలయ వ్యవస్థ, డిజిటల్ హౌస్ సర్వేలు, డీబీటీ విధానం ఇవన్నీ కూడా ప్రజలకు నేరుగా లాభపడే విధంగా ఉన్నా కూడా పెట్టుబడిదారులకు సరైన ప్రోత్సాహం ఇచ్చాయా అన్నది ప్రశ్న. పెట్టుబడుల వాతావరణం పెరగాలంటే రాజకీయ స్థిరత తప్పనిసరి. జగన్ గారి పాలనలో రాజకీయంగా రఫ్ టాక్, మీడియాపై ఒత్తిడి, పెట్టుబడిదారుల భద్రతపై సందేహాలు వచ్చాయి. ఇది వాళ్లను వెనక్కి తిప్పింది. ఇప్పుడు 2024 తర్వాత తిరిగి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు మళ్లీ ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. గ్లోబల్ సమిట్ ని విశాఖలో ప్లాన్ చేయడం, దుబాయ్, సింగపూర్ టూర్లకు సిద్ధపడటం, ఆల్ ఆర్ అర్లీ సిగ్నల్స్. ఉద్యోగాల కల్పనపై దృష్టి, విద్యుత్ సరఫరాలో స్పష్టత, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టే నూతన చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రెండు పాలనలను పోల్చడం అంటే కేవలం నాయకుల మధ్య తేడా కాదు, రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎవరు నిజంగా శ్రమించారు, ఎవరు భవిష్యత్తును నిర్మించడానికి పెట్టుబడిదారుల భద్రత, పారదర్శకత, ప్రోత్సాహం వంటి అంశాలపై సీరియస్ గా దృష్టి పెట్టారు అనేదే అసలైన ప్రశ్న. చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెట్టుబడులు అవసరం, ఉద్యోగాలు అవసరం, యువతకి భవిష్యత్తు అవసరం. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈసారి ప్రజలు ఆశపడేది మాటల కంటే కృషి, హామీల కన్నా అమలు. మీకేమనిపిస్తుంది? ఎవరి టర్మ్ లో అభివృద్ధి నిజంగా జరిగింది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.